everyone, welcome back to our YouTube channel IT Technology. ఈరోజు మన ఈ వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించి ఉపాధ్యాయ సాధికారతలోని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన వీడియోస్ అనేవి పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఉపాధ్యాయ వృత్తి పూర్వ విద్యా సంస్థ కానిది ఏది? ఉపాధ్యాయ వృత్తి పూర్వ విద్యా సంస్థ కానిది ఏది? The correct option is option 2, SEERT. SEERT. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది? జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది? The correct option is option 2, OBB. OBB. ABPEP పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? ABPEP పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? The correct option is option 4, కృత్యాధార బోధనకు పాఠశాలలో ప్రవేశపెట్టడం. కృత్యాధార బోధనను పాఠశాలలో ప్రవేశపెట్టడం. ఉపాధ్యాయుడి సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహా ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడిన అతడి సాధికారత లోపస్థాయి ఏది? ఉపాధ్యాయుడి సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహా ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడిన అది సాధికార లోపస్థాయి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, పాఠశాల స్థాయి. పాఠశాల స్థాయి. ఉపాధ్యాయ వృత్తిపూర్వ విద్యా సంస్థ కానిది ఏది? ఉపాధ్యాయ వృత్తిపూర్వ విద్యా సంస్థ కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, SEERT. 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 ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఫలితాలను దీపికలుగా ఉపాధ్యాయ లోకాలకు అందించి పనిచేసే సంస్థ ఈ క్రింది వానిలో ఏది? ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు నిర్వహించి ఫలితాలను దీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే పనిచేసే సంస్థ ఈ క్రింది వానిలో ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, NCTE. NCTE. రాష్ట్రంలో టెలిస్కూల్ అనే విద్యా కార్యక్రమాన్ని రూపొందించిన వారు ఎవరు? రాష్ట్రంలో టెలిస్కూల్ అనే విద్యా కార్యక్రమాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, RIE. కింది వాటిలో అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలనే సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ప్రాజెక్ట్ ఏది? కింది వాటిలో అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలనే సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ప్రాజెక్ట్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, DPEP. DPEP. DIETలు ఏర్పాటు సిఫార్సు చేసిన కమిటీ ఏది? DIETలు ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, NPE 1986. NPE 1986. ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు? ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 1992. 1992. నల్లబల్ల పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? నల్లబల్ల పథకం అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, పాఠశాల కనీస అవసరాలను తీర్చడం. పాఠశాల కనీస అవసరాలను తీర్చడం. NCTE ఎప్పుడు ఏర్పడింది? NCTE ఎప్పుడు ఏర్పడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 1993. 1993. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 4 కేజీబీవీ 2003 జూన్ 12. కేజీబీవీ 2003 జూన్ 12. వయోజన విద్యను పర్యవేక్షించడం దేని స్థాపన లక్ష్యం? వయోజన విద్యను పర్యవేక్షించడం దేని స్థాపన లక్ష్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎస్ఆర్సి. ఎన్పిఈజిఈఎల్ ఏ విద్యా పథకం ద్వారా అమలవుతున్నది? ఎన్పిఈజిఈఎల్ ఏ విద్యా పథకం ద్వారా అమలు అవుతున్నది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఎస్ఎస్ఏ. ఈ క్రింది వాటిలో ఏ సంస్థ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం? ఈ క్రింది వాటిలో ఏ సంస్థ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టీ. విద్యార్థి కృత్యాధార అంశాల ఆధారంగా బోధనాభ్యాసన ప్రక్రియ కొనసాగించాలి అంటే ప్రధాన ఉద్దేశం ఉన్న పథకం ఏది? విద్యార్థి కృత్యాధార అంశాల ఆధారంగా బోధనాభ్యాసన ప్రక్రియ కొనసాగించాలనే ప్రధాన ఉద్దేశం ఉన్న పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఏఈపిపిఈపి. ఎలిమెంటరీ విద్యను సార్వత్రికరించడం అందులో గుణాత్మకతను పెంపొందించిన ఏ పథకం లక్ష్యం? ఎలిమెంటరీ విద్యను సార్వత్రికరించడం అందులో గుణాత్మకతను పెంపొందించడం ఏ పథకం యొక్క లక్ష్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎస్ఎస్ఏ. డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించినది ఏది? డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. పాఠశాల అందుబాటు, విద్యార్థుల నమోదు, నిలుపుదల, గుణాత్మక విద్యను అందించడం. పాఠశాల అందుబాటు, విద్యార్థుల నమోదు, నిలుపుదల, గుణాత్మక విద్యను అందించడం. ఈ మూడు కూడా డిపిఈపి ప్రాజెక్టుకు సంబంధించినవి. గ్రామ విద్యా కమిటీల ఏర్పాటును పేర్కొన్న పథకం ఏది? గ్రామ విద్యా కమిటీల ఏర్పాటును పేర్కొన్న పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ డిపిఈపి. ఉపాధ్యాయ విద్యకు సంబంధం లేనిది ఏది? ఉపాధ్యాయ విద్యకు సంబంధం లేనిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఓబీబీ. శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చాగోష్ఠులు నిర్వహించేది ఏది? శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చాగోష్ఠులు నిర్వహించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టీ. ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. అందులోని వృత్తి పూర్వ, వృత్యంతరను విడదీయలేనిదని పేర్కొన్నది ఏది? ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. అందులోని వృత్తి పూర్వ, వృత్యంతరను విడదీయలేనిదని పేర్కొన్నది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. ఎంహెచ్ఆర్డీకి సలహాదారుడిగా పనిచేయు సంస్థ ఏది? ఎంహెచ్ఆర్డీకి సలహాదారుడిగా పనిచేయు సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎన్సిఈఆర్టీ. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఏబిపిఈపి సూత్రం కానిది ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఏబిపిఈపి సూత్రం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 విద్యార్థులను నమోదు చేయడం. ఓబీబీ పథకం విస్తృతంగా అమలైన సంవత్సరం ఏది?
ఓబీపీ పథకం విస్తృతంగా అమలైన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 1985 నుంచి 89. 1985 నుంచి 89. సర్వశిక్ష అభియాన్ లక్ష్యం ఏమిటి? సర్వశిక్ష అభియాన్ లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 2010 నాటికి 8 ఏళ్ల ప్రాథమిక విద్యా విద్యార్థులందరూ పూర్తి చేసేటట్లు చూడటం. 2010 నాటికి 8 ఏళ్ల ప్రాథమిక విద్యా విద్యార్థులందరూ పూర్తి చేసేటట్లు చూడటం. బోధన సామగ్రి పరికరాలు నమూనాలు సిద్ధం చేయడం ఈ క్రింది వానిలో ఏ సంస్థ యొక్క కార్యకలాపం? బోధన సామగ్రి పరికరాలు నమూనాలు సిద్ధం చేయడం ఈ క్రింది వానిలో ఏ సంస్థ యొక్క కార్యకలాపాలు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఎన్సీఈఆర్టీ. ఎన్సీఈఆర్టీ. యుఎన్డిపి, యూనిసెఫ్, యుఎన్ఎస్పిఏ, యునెస్కో, ఐఎల్ఓల భాగస్వామ్యంతో బాలికలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పిల్లలకు బాల కార్మికులకు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తెచ్చిన పథకం ఏది? యుఎన్డిపి, యూనిసెఫ్, యుఎన్ఎస్పిఏ, యునెస్కో, ఐఎల్ఓల భాగస్వామ్యంతో బాలికలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పిల్లలకు బాల కార్మికులకు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తెచ్చిన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 జనసాల. జనసాల. దేశంలో జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? దేశంలో జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 1978. 1978.